మీ అందరికీ కూడా మంచి శుభవార్త. టుడే మంచి పాపప్ మెసేజ్ మన సిఇఓ గారి ద్వారా ఓ న్యూస్ 2 మంచి మెసేజ్ రావడం జరిగింది. మనకన్నీ కూడా మంచి శుభవార్తలు ముందున్నాయి. మంచి జరగబోతుంది. ఆన్ పేసు కోసం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎంతో ఓపికతోటి ఓర్పుతోటి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని ఆన్ పేస్వే శ్వాసగా ద్వేషగా ఆన్ పేస్వే మన లక్ష్యంగా పెట్టుకొని మనం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి రోజు కోసం ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాం. కానీ అలాంటి తరుణం రానే వచ్చింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే మనకి ఎస్ఈసి కేసు అనేది మన కంపెనీకి కొంతమంది దుర్మార్గుల వల్ల ఈ కేసు అనేది రావడం జరిగింది. కానీ దాన్ని ఎదుర్కొని దాని నుంచి బయటపడటం ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కేసు నుంచి బయటపడటం అనేది జరిగింది. ఎస్ఈసి కేసు నుంచి మనకి విజయం సాధించాం. ఇక్కడ నుంచి మన సిఇఓ గారు ఇన్ని రోజులు ఎదురు చూసింది దానికోసమే. అలాంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ద్వారా మనం పరిపూర్ణంగా మన తప్పేం లేదు, మనం అన్ని కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నామని చెప్పి ఈరోజు కోర్టు మన కేసుని కొట్టేసి ఈరోజు మనం ఆన్ పేసు లాంచింగ్ చేసుకునే దానికి ఒక మంచి మార్గం అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడి నుంచి మన సిఇఓ గారు మన షెడ్యూల్ అనేది ఏ విధంగా ఈ మంత్లో ఆన్ పేసుని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది షెడ్యూల్ అనేది మనకు రావాలి. అది కూడా మన ఓ న్యూస్లో ఓ న్యూస్ లెటర్ 3 ఓ న్యూస్ 3 అనేది మనకి ఒక మంచి షెడ్యూల్ పాపప్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనికోసం వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఇంకా అవర్స్లోనే ఉంది. ఈ రోజా రేపు అన్నట్టుగా ఉంది. మ్యాక్సిమం 10వ తేదీ నాటికైతే మన లాస్ట్ వాయిస్లో కూడా మీకు చెప్పాను 10వ తేదీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని. కానీ ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు 10వ తేదీ కల్లా మన షెడ్యూల్ పాపప్ కూడా మన ముందు ఉండబోతుంది. దీనికి కావాల్సిన సర్వసన్నద్ధం లాంచింగ్ కావాల్సినటువంటి అన్ని కూడా సిఇఓ గారు రెడీ చేస్తున్నారు. టెక్ టీమ్ వాళ్ళతో అయితే ఏమి ప్లస్ మన గ్లోబల్ లీడర్తో కూర్చొని మన కోర్ లీడర్స్తో మాట్లాడి ఈరోజు అన్ని కూడా రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మన సిఇఓ కోర్ టీంకి చెప్పడం జరిగింది. అన్ని తెలుసు, వాళ్ళకి కోర్ టీంకి ముందుగానే తెలుసు. అయినప్పటికీ మనకి మన ఓన్ న్యూస్ ద్వారా సిఇఓ ద్వారా మనకి విషయం తెలిసిన వరకు ఎవరు కూడా చెప్పకుండా, అంటే ఎవరు కూడా వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మనకు బయటకు ఎవరు కూడా అల్టిమేట్గా సిఇఓ చెప్పాలి కాబట్టి ఎవరు రివీల్ చేయలేదు. ఆ దాంట్లో సందర్భంగా వాళ్ళు కొన్ని క్లూస్ అనేది కొన్ని ఇంపార్టెంట్ చిన్న చిన్న మెసేజ్ల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మార్టీ అయితే ఏమి, క్రిస్ జాన్సన్ అయితే ఏమి, రెడ్ ఫెర్న్ అయితే ఏమి, మైకిల్ ఎలీస్ అయితే ఏమి, వీళ్ళందరూ కూడా మంచి మంచి విషయాల్ని గత వారం నుంచి మీరు చూస్తూనే ఉంటారు. 10 రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చాలా మంచి విషయాల్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆన్ పేసు ఈ మంత్ మందే ఆన్ పేసు అనేది ఫౌండర్స్ మంత్. ఈ మంత్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాలెట్లు చూస్తారు. ఆన్ పేసు బోనస్లు కమిషన్లు అన్ని కూడా మనం చూడబోతున్నాం. కేవైసీ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఎన్డీఏ సంతకం రేపు రాగానే ఫస్ట్ ఎన్డీఏ సైన్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ ఈ షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కటి ఎప్పుడు వచ్చేది ఏంది అనేది మనకి న్యూస్ లెటర్ రేపు ఓ న్యూస్ 3లో ఈ రోజా రేపు ఎల్లుండో, రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు, వచ్చే అవకాశం ఉంది మై డియర్ ఫౌండర్స్. హ్యాపీగా ఉండండి అందరూ. ఆన్ పేస్ అయితే ఈ మంత్లో పక్కా లాంచ్ అవుతుంది. ఈ మంత్ తోటి మనం అందరం కూడా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినటువంటి తరుణం అయితే ఈ మంతే. ఇంకా కొంతమంది బయట కొన్ని పనికిమాల మాటలు చెప్పేవాళ్ళు కూడా మీరు వింటా ఉన్నారు కొందరు. ఎవరి మాట వినొద్దు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి మరొక లెక్క. ఇక్కడి నుంచి ప్రతి ఫౌండర్ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఐడి, మీ పాస్వర్డ్లు చాలా భద్రంగా దాచుకోవాలి. మీకు మీ శ్రేయోభిలాష్ అనుకున్న దగ్గరకే మీరు వెళ్ళి అక్కడ ఐడి ఓపెన్ చేయించుకొని వాళ్ళకి మీకు తెలియకపోతే వాళ్ళ చేతే లాగిన్ చేయించుకొని ప్యాకేజ్ తీసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ మీ శ్రేయోభిలాషుల దగ్గరికి వెళ్ళండి. మీ అప్లైనర్ మ్యాక్సిమం 99% అప్లైనర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఎవరు టీం అప్లైనర్ వాళ్ళు మంచి కోరుకుంటారు. పక్క క్రాస్ టీంలో ఎవ్వరు మంచి కోరుకోరు.
మంచి మాటలు చెబుతారు వాళ్ళు, తేనె పూసినట్టు మంచి మాటలే చెబుతారు కానీ మంచి కోరుకోరు. మంచి కోరుకునేది మీ అప్లైనర్స్, ఆ పైన అప్లైనర్స్ ఎవరైనా మీ టీంలో ఉన్న మీ అప్లైనర్సే మంచి కోరుకుంటారు. ఎందుకంటే మీ అకౌంట్ మీరు మంచిగా ఉంటే మీకు ఇన్కమ్ వస్తే మీ సీనియర్కి వస్తుంది, ఆ సీనియర్కి వస్తుంది. కాబట్టి క్రాస్ టీం వాళ్ళకి ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని జాగ్రత్త పడండి. మార్కెట్లో చాలా మహా మేధావులు, ముదుర్లు, అతిపరులు, అతి జాగ్రత్త పరులు, అతి వినయ పరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులు అసలే బాగలేవు. అందుకని డబ్బు అసలు మంచిది కాదు, మహా చెడ్డది. అందుకని ఇప్పటి నుంచి ఇప్పుడు మీ తెలివితేటలు ఏందో, మీ జాగ్రత్త ఏందో ఇప్పుడు చూపించుకోండి. ఇప్పుడు దాకా మీరు ఎట్టున్నా పట్టించుకోరు, ఏం మాట్లాడినా పట్టించుకోరు, ఎవరితో ఉన్నా పట్టించుకోలేదు, ఎక్కడ తిరిగినా పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి మాత్రం సిస్టమ్ ప్రకారం నడిస్తేనే, ఒక సిస్టమ్ అనేది మన CEO గారు చెప్పబోతారు. ఆ సిస్టంలో నడిస్తేనే మనం అందరం కూడా క్రమ పద్ధతిలో ఈ సిస్టంలో ముందుకెళ్తాం. సిస్టమ్ ఎక్కడ తప్పినా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది సిస్టమ్ తప్పి కంపెనీ లిస్టులో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ సిస్టంలో చేయకుండా పనులు చేసి కొంత కంపెనీ దృష్టిలో కూడా వాళ్ళ లిస్ట్ అనేది ఉంది. మరి ఇది జాగ్రత్తగా మనం అందరం కూడా ఇక మీదట ప్రతి ఫౌండర్ కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్దాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా, ఎంతమంది ఎన్నన్నా, ఇది రాదన్నా, పోయిందన్నా, ఇది ఉండదన్నా, ఆన్ పేస్ ఇంకా నమ్ముతున్నాం అని చెప్పి ఎన్నో రకరకాల మాటలు అన్న వాళ్ళందరం పడ్డాం, విన్నాం, ఓపిక పట్టాం, భరించాం. కానీ ఇక మన రోజులు వస్తున్నాయి. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు ఎన్నన్నా ఈ రోజు నుంచి మీ దగ్గర కీ కట్టాలి. నిజమేనే అనుకున్నాను, వచ్చేస్తుంది, ఇట్లా ఎన్నో మీరు అనుకొని ఎంతో మంది ఎన్ని అనుకున్నా ఇప్పుడు మాత్రం మావోడు, మా ఫ్రెండు, మా తమ్ముడు, ఇట్లా ఎంతో మంది మీతోటి మీ చుట్టూ మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీకు కనిపించబోతారు. ఎందుకంటే ఈరోజు అలాంటి పొజిషన్కి మన ఫౌండర్స్ కంపెనీ CEO గారు తీసుకెళ్లబోతున్నారు. ఈరోజు చాలా మంచి లైఫ్ అనేది మనకి ఉండబోతుంది మై డియర్ ఫౌండర్స్. ఇంకొకటి, మీరు చాలా మంది కూడా ఆన్ పేస్ని మన పాజిటివ్ వాళ్ళు అందరూ ఉన్నారు, నెగిటివ్ ఎక్కడో ఒకరు, అది కామన్. ప్రపంచంలో దేంట్లో నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి మనం చెప్పుకోని అవసరం లే. పాజిటివ్ లో ఓవర్ పాజిటివ్ ఉంది కొందరి దగ్గర. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలంటే, బిజినెస్ అంటే బిజినెస్ పరంగానే ఉండాలి. దాన్ని ఓవర్గా హైక్, లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, తెల్లారేళ్ళకే అసలు మన ఇంట్లో అసలు మొత్తం రాసులు వచ్చి పడిపోతాయి. ఇట్లా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లెక్కలు, ఓవర్ లెక్కలేసి చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తూ చాలా మంది గందరగోళంగా ఉన్నారు. అన్ని లక్షలు వస్తాయి అంటనే, ఇన్ని కోట్లు వస్తాయి అంటనే, ఇన్ని వేల డాలర్లు వస్తాయి అంటనే. ఇవన్నీ కూడా నమ్మొద్దని. రియాలిటీలో ఉందాం. రియల్ గా మీరు ఆలోచించి లెక్కేసుకోండి. ఎవరైనా ఒకటి చెప్పినప్పుడు 10 × 10 100 అవుతుంది. 100 × 100 10,000. ఇంతేగాని వాళ్ళు లెక్కేసిందని చెప్పి మనం 10 × 10 అంటే 10,000 అని రాసుకుంటున్నారు. కొందరు నమ్ముతున్నారు. 10 × 10 10,000 ఎట్ట అవుద్ది? ఆ లెక్కలు వేసుకోవద్దండి. ఈరోజు మన CEO గారు ఇన్ని రోజులు ఆగటానికి కారణం, మన కంపెనీ లీగల్ గా ప్రూవ్ చేసుకున్న తర్వాతే మన మార్కెట్లోకి వెళ్ళాలనే దానికి ఆగారు. అది ప్రూవ్ చేసుకున్నాం. ఇంకా మంచి విషయాలు కూడా చెప్పాడు. ఎందుకంటే మన చెట్టుకి ఇప్పుడు దాకా పట్టించుకోక ఎట్టంటే అటు పెరిగింది, ఎడాపెడ పెరిగిపోయింది, ఎటు పడితే అటు పెరిగిపోయింది. దాన్ని అందరినీ అవసరం కొద్దీ ఈరోజు కత్తిరించాడు. అన్ని కొమ్మలన్నీ చిల్లాపలాగా పెరిగిపోయిన కొమ్మలన్నీ కత్తిరించి ఒక ముచ్చటగా, అందంగా, నైస్ గా, స్టాండర్డ్ గా దాని యొక్క స్పేస్ కోసం చెట్టుని అందంగా రెడీ చేసి పెంచాడు. బలంగా ఉంది మన చెట్టు. కానీ ఎక్స్ట్రా ఓవర్ గా ఉండేది కట్ చేసి అవతలేసేసాడు. అందుకని చెప్పడం జరిగింది, కంపెనీలో కూడా ఒక భాగస్వామిని పెరిగేసామని. అది వాస్తవం, అది ఇప్పుడు తీసేసాడు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా చెబుతున్నాడు. కానీ ఈరోజు CEO గారు అల్టిమేట్ గా అన్నిటికి కూడా బాస్ మన యాష్ మొపారా, మన CEO గారు. ఆయన చెప్పిన బాటలోనే మనం వెళ్దాం. కాకపోతే ఇక్కడ మనకి ఈ రోజు వచ్చే బిజినెస్ లో మనకు onpassive.com అనేది మనం చెప్పుకున్నాం. కానీ ఇంకొకటి వేరే పేరుతో వచ్చినా కూడా, ఏ పేరు వచ్చినా మన బిజినెస్ అయితే ఒకటే. ఆన్ఫ్యూజన్ నిన్నటానికి మీరు చూస్తున్నారు, onfusion.net అని. అది దుబాయ్లో లాస్ట్ ఇయర్ లైసెన్స్ మనకు వచ్చింది. onfusion స్మార్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ LLC, స్మార్ట్ టెక్నాలజీ LLC లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ మంది.
ఇది 1 year బ్యాకే మనకి రిజిస్ట్రేషన్ అయింది. వస్తే ప్రజెంట్ పరిణామాల దృష్ట్యా ఆ పేరుతో వచ్చినా కూడా ఏదొచ్చినా అన్పాసివ్ అండి. మరి దాన్ని అన్పాసివ్ బ్రాండింగ్ అనేది ఎక్కడికి పోదు. అది దాన్నే మరి ఈ సంవత్సరంలోనే మళ్ళీ unpassive.com లో మొత్తం అంతా మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు వస్తే ఆ పేరుతో రావచ్చు, వచ్చే ఛాన్స్ 99% ఉంది. ఏదైనా మనకు ఒకటే, మన CEO, మన కంపెనీ, మన ప్రోడక్ట్లు, మన టెక్నాలజీ. ఏదేం మార్పు ఏం లేదు. మన ఫౌండర్లే, మన రీసెల్లర్సే. ఏదేం కొత్త ఏం లేవు. అంతా కూడా మనమే హ్యాపీగా ఉందాం. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఇక్కడి నుంచి మీ ఇబ్బందులు, పరిస్థితులు అన్ని కూడా మారబోతున్నాయి. వచ్చే ముందుగా ఎవరితో కూడా కాంట్రవర్సీలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఉంటారు పనికిమాలిన వాళ్ళు, వాళ్ళ దూరంగా ఉండండి. చదవులతో ఎప్పుడు దూరంగా ఉండమని ఎప్పుడో చెప్పారు పెద్దలు. అలాంటిది ఓ 10 రూపాయలు పోయినా సరే వాళ్ళని వదిలించుకుని దూరంగా ఉండాలా. మంచి వాళ్ళతో 10 రూపాయలు ఖర్చు అయినా దగ్గర మంచి వాళ్ళతో ఉండాలి. ఇది నేర్చుకోండి. ఎందుకంటే దీని పరిణామ క్రమంలో ఈ 5-6 సంవత్సరాలు ఎంతో ఎక్స్పీరియన్స్ అయ్యారు కూడా మన ఫౌండర్లు. ఎంతో మంది చూశారు. ఎంతో మంది ఇన్ని మాయ మాటలు చెప్పిన వాళ్ళు నమ్మారు. కానీ ఈరోజు ఎంతో మంది ద్వారా మోసపోయారు, ఎంతో లాస్ పోయారు. ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో మనకి ఎన్నో పాఠాలు నేర్పినాయి. ఎంతో ఎక్స్పీరియన్స్ మిగిలిచ్చింది అన్పాసివ్. లేట్ అవడం వల్ల అపారమైన అనుభవం పెరిగింది. ఈరోజు లేట్ అని మీరు అనుకోవచ్చు. ఈ లేట్ వల్ల మనకి ఎక్కడ లేనటువంటి అపారమైన అనుభవం పెరిగింది. ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎలాంటి వ్యక్తులు, ఏంటి. ఈరోజు మార్కెట్లోకి వెళ్తే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కనీసం ఒక రోజు మొన్నటిదాకా ఎవరో తెలియదు. ఇప్పుడు వచ్చి 4 మాటలు చెప్పి నేను చెప్తున్నా, నేనే హీరో, నేనే లీడర్ అంటే వీళ్ళు ఎవరు? ఈ ఆన్పాసివ్ ఈ ఫౌండర్లు తెచ్చింది ఎవరు? ఆన్పాసివ్ ఇంత టీం రావడానికి కారకుడు ఎవరు? ఆన్పాసివ్ని ఇంత టీముని మీతోటి ఈరోజు తీసుకొచ్చి మీకు ఆన్పాసివ్ ఒకటి ఉంది, దీంట్లో ఇన్కమ్ ఉందని జాయిన్ చేసింది ఎవరు? ప్యాకేజీలు కట్టించింది ఎవరు? ఇది పోయి నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం గట్టిగా ఒక 4 నెలల క్రితం నుంచి ఏదో ఒక 4 మాటలు చెప్పంగానే ఈ జనాలు ఆయన పెద్ద హీరో అయినట్టు, వాళ్ళే పెద్ద దేవుళ్ళు అయినట్టుగా కొంతమంది చెప్పుకుంటా ఉంటే మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. చెప్పుకోవచ్చు, హ్యాపీ, మంచిదే. మంచి మాటలు చెప్పారు కాబట్టి మంచిది. ఎవరైనా చెడ్డ చెప్పలేదుగా, మంచి చెప్పారు కాబట్టి మంచిదే. అంతేగాని గుర్తించండి, మీ సీనియర్లు గుర్తించుకోండి, మీ అప్లైనర్ని గుర్తించుకోండి, మీ సీనియర్స్ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు గుర్తించండి, ఈ అవకాశం ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు గుర్తించండి. అవకాశం ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది గుర్తు పెట్టుకోవాలండి. అంతేగాని కొంచెం చేదైపోయారు కొందరికి. ఈ మాత్రం ఎందుకంటే రేపటి రోజున కావాల్సింది మీ సీనియరే, మీ అప్లైనర్. నీకు ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీ అప్లైనర్ ద్వారా మీకు మెయిల్ పెట్టమంటది కంపెనీ. మీ అప్లైనర్ ద్వారా మీకు సాల్వేషన్ చేసుకోమంటది. కానీ మీకు పక్క క్రాస్ లైన్ వచ్చి పెడితే రాదు. ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎందుకంటే మీ అప్లైనర్ మీ మేలు కోరుకుంటాడు. ఇది గుర్తించుకోండి ఫౌండర్స్. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అప్లైనర్స్ తో కలిసిమెలిసిగా జర్నీ చేయండి. హ్యాపీగా ఉండండి. లైఫ్ మారుతుంది. ఆన్పాసివ్ ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా ఈ మంత్ తోటి మనం ఆన్పాసివ్ పబ్లిక్ లోకి స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ 1 or 2 days లో షెడ్యూల్ అనేది మనకు రాబోతుంది. దాని ప్రకారం మొత్తం ఈ నెలలో ప్రాసెస్ అంతా నడుస్తుంది. కేవైసీలు ఉంటాయి, మొత్తం మనకి NDA సంతకాలు ఉంటాయి, ప్లస్ మనకి కమిషన్లు, బోనస్లు కనిపిస్తాయి. ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ప్యాకేజీలు కట్టుకుంటాం. ఇవంతా కూడా ప్రాసెస్ ఈ మంత్ లో మాక్సిమం 20-25 కల్లా అన్ని కూడా పర్ఫెక్ట్ గా లైవ్ లో ఉంటాం. ఆగస్ట్ నుంచి మాత్రం మనం పబ్లిక్ లో ఒక స్థాయిలో ఫౌండర్స్ ని చూడబోతున్నారు. ఓకే ఫౌండర్స్, మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని, ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మై గ్రేట్ సీనియర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు మాతో జర్నీ చేసినటువంటి టోటల్ తెలుగు రాష్ట్రాలు అండ్ కర్ణాటక, సౌత్ ఇండియా లీడర్ ఫౌండర్స్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. నాకు ఇమీడియట్ గా నాకు సపోర్ట్ చేసినటువంటి మై గ్రేట్ టీమ్, మై కోర్ టీమ్, గ్రేట్ లీడర్స్ అయినటువంటి వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.